థర్డ్ పాయింట్ టోటల్ ఓఐ అండ్ చేంజ్ ఇన్ ఓఐ. ఇది డౌట్ కూడా అడిగారు కామెంట్ సెక్షన్‌లో. ఇక్కడ క్లియర్ చేస్తాను. క్లియర్‌గా వినండి. హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఓఐ పార్ట్ 4 గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈజీగా గుర్తుండే విధంగా గుర్తుపెట్టుకుందాం. అండ్ కొన్ని డౌట్స్ అడిగారు. చిన్న వీడియో బట్ చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ చాలా మెయిన్ పాయింట్స్‌ని డిస్కస్ చేసుకుంటాం ఇందులో. లాస్ట్ వీడియోస్‌లో చెప్పనివి కూడా ఇందులో డిస్కస్ చేసుకుంటాం. పూర్తిగా మిస్ అవ్వకుండా వినండి. ఇక టాపిక్‌లోకెళ్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఓపెన్ కాంట్రాక్ట్స్. మార్కెట్ కిందకు పడుతుంది అంటే కాల్ ఆప్షన్‌ని సీఈని సెల్ చేస్తారు. మార్కెట్ పైకి పెరుగుతుందంటే పీఈని సెల్ చేస్తారు. అంటే ఇది ఇంకా డీప్‌గా అయితే నేను చెప్పను. డీప్‌గా మీరు ఫస్ట్, సెకండ్ పార్ట్ చూసారంటే మీకు డీప్‌గా అర్థమవుతుంది. ఇది డీప్‌గా ఉండదు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ పీఈ సైడ్ ఓఐ పెరుగుతుంది అంటే మార్కెట్ పైకి పెరుగుతుంది. అదే సిఈ సైడ్ ఓఐ పెరుగుతుందంటే మార్కెట్ కిందకు పడుతుంది. స్టాక్ గాని, మార్కెట్ గాని ఇక్కడ రూ. 100 దగ్గర ఉందనుకుందాం. ఈ రూ. 100 దగ్గర ఉంది కాబట్టి దీన్ని స్ట్రైక్ అంటాం. అప్ సైడ్ 110, 120 స్ట్రైక్‌లు అనుకుందాం ఇది. డౌన్ 90, 80 ఇది స్ట్రైక్స్. ఇక్కడ సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ప్రైజు పెరుగుతుంది అని బిగ్ ప్లేయర్స్ గాని, మార్కెట్ గాని అనిపించిందంటే యాక్చువల్‌గా మనం బయ్యర్స్ అయితే ఏం చేస్తాం? సీఈని బై చేస్తాం. అదే డౌన్ సైడ్‌కొస్తుందంటే ఏం చేస్తాం? పీఈని బై చేస్తాం. ఇది చిన్న ప్లేయర్స్ చేసేది. కానీ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు? ఇప్పుడు మార్కెట్ పైకి పెరుగుతుంది అని అనిపించింది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సీఈని బై చేయకుండా పీఈని సెల్ చేస్తారు. పీఈని సెల్ చేస్తారు కాబట్టి మార్కెట్ పెరగాలంటే కాల్ ఓఐ పెరగకూడదు. తగ్గాలి లేదా అక్కడే అయినా ఉండాలి. తగ్గితే బెటర్. మనకి ఏం పెరగాలి? పీఈ సైడ్ ఓఐ పెరగాలి. రెండో పాయింట్ ఇప్పుడు ఒకవేళ మార్కెట్ కిందకు పడుతుంది అంటే ఇప్పుడేం చేస్తారు? దానికి రివర్స్. కాల్ ఓఐ అన్నది పెరగాలి. పుట్ ఓఐ అన్నది పడాలి. అప్పుడు మార్కెట్ కిందకు పడుతుంది. ఆర్ స్టాక్ గాని కిందకు పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ రూ. 100 దగ్గర మార్కెట్ ఉంది అని అనుకున్నప్పుడు 120 స్ట్రైక్ దగ్గర కాల్ ఓఐ ఎక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఇక్కడ ఎక్కువ మంది సెల్ చేశారు. సో మార్కెట్ దీనికంటే పైకెళ్ళదు. దీనికంటే కిందకే ఉంటుంది. మనకొక రెసిస్టెన్స్. ఇలా మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళినా ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు పడుతుంది అని దాని మీనింగ్. ఒకవేళ డౌన్ సైడ్ 90 దగ్గర పుట్ ఓఐ ఎక్కువుంది అనుకుందాం. అంటే దాని మీనింగ్ ఇక్కడ ఎక్కువ మంది సెల్ చేశారు కాబట్టి ఇక్కడి నుంచి ప్రైజు కిందకు రాకుండా మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇదొక సపోర్టు, ఇదొక రెసిస్టెంట్‌గా రియాక్ట్ అవుతుంది. థర్డ్ పాయింట్ టోటల్ ఓఐ అండ్ చేంజ్ ఇన్ ఓఐ. ఇది డౌట్ కూడా అడిగారు కామెంట్ సెక్షన్‌లో. ఇక్కడ క్లియర్ చేస్తాను. క్లియర్‌గా వినండి. ఇప్పుడు నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, స్టాక్స్ అయినా గాని వాటికి ఎక్స్‌పైరీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నిఫ్టీ తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఎక్స్‌పైరీ ఎప్పుడు? ట్యూస్‌డే ఎక్స్‌పైరీ కాబట్టి నెక్స్ట్ 27థ్ అన్నది ఎక్స్‌పైరీ నిఫ్టీకి. 24థ్ సాటర్‌డే నేను రికార్డ్ చేస్తున్నా. ఇమాజిన్ చేయండి. ఇది నేను శుక్రవారం చూస్తున్నాను అనుకుందాం. శుక్రవారం చూస్తున్నానంటే గురువారం, బుధవారం, మంగళవారం, సోమవారం దానికి ముందు మళ్ళీ ఫ్రైడే అంటే ఈ డేస్ అంతా కూడా ఓపెన్ కాంట్రాక్ట్స్ అనేటివి క్రియేట్ అయ్యుంటాయి కదా! ఈ ఎక్స్‌పైరీ వరకు ఆ డేస్ టోటల్ క్రియేట్ అయిన న్యూ ఓఎస్ అన్నీ కూడా ఈ ఎక్స్‌పైరీకి యాడ్ అవుతూ వస్తాయి. అన్ని డేస్‌వి కలిపి టోటల్ ఓఐ అంటాం. దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఒక లాంగ్ టర్మ్ తెలుస్తుంది. ఆ ఎక్స్‌పైరీ లోపు మార్కెట్ అప్ ఉంటుందా? డౌన్ ఉంటుందా? అనేది మాత్రమే మనకు తెలుస్తుంది. ఇది మనకి స్వింగ్ ట్రేడ్‌కి యూజ్ అవుతుంది. మనం ఇంట్రాడే చేసేటప్పుడు ఈ స్వింగ్ ట్రేడ్‌కి యూజ్ అయ్యేది హయ్యర్ టైమ్ ఫ్రేమ్. ఎందుకంటే మనం లాంగ్‌గా చూస్తున్నాం టోటల్ ఓఐ. మనం ఇంట్రాడే చేసేటప్పుడు చేంజ్ ఇన్ ఓఐ చూస్తాం. చేంజ్ ఇన్ ఓఐ ఎందుకు చూస్తామంటే ఇది ఆ పర్టిక్యులర్ డే. నువ్వు ఏ రోజు చూస్తున్నావు? ఏ రోజు ట్రేడ్ చేస్తున్నావు? ఫ్రైడే రోజు మనం ట్రేడ్ చేస్తున్నాం. ఆ రోజు చేంజ్ ఇన్ ఓఐ ఏం చెప్తుందంటే ఆ రోజు సెంటిమెంట్‌ని తెలియజేస్తుంది. అంటే ఆ రోజు చేంజ్ ఇన్ ఓఐలో పుట్ ఓఐ ఎక్కువ పెరుగుతూ ఉంది. పుట్ ఓఐ ఎక్కువ పెరుగుతుందంటే నెక్స్ట్ మార్కెట్ పైకి పెరుగుతుంది. లేదా కాల్ ఓఐ ఎక్కువ పెరుగుతుందంటే నెక్స్ట్ మార్కెట్ కిందకు పడుతుంది అని దాని మీనింగ్. అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు డీప్‌గా చేంజ్ ఇన్ ఓఐ డిస్కస్ చేద్దాం.
చేంజ్ ఇన్ ఓఐ. ఎగ్జాంపుల్‌గా ఫ్రైడేనే తీసుకున్నాం. లైవ్‌దే చూద్దాం. దానికోసం మనం ఫైర్స్ యూజ్ చేద్దాం. ఇది ఫ్రైడే నిఫ్టీ ఓఐ. ట్రెండింగ్ ఓఐ ఇది. ఫస్ట్ టోటల్ ఓఐ చూద్దాం. టోటల్ ఓఐ చూడండి ఎలా ఉంది? కాల్స్ ఎక్కువున్నాయి. పుట్ తక్కువుంది. అంటే ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ కిందకి పడుతుంది. ఇప్పుడు మనం ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి ట్రెండింగ్ ఓఐకెళ్ళి ఇక్కడ చూడండి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ కాల్ ఓయి పెరిగింది. పుట్ ఓయి పెరిగింది. 2 పెరుగుతూ వచ్చాయి. అంటే ఈరోజు చేంజ్ అవుతుంది. ఈరోజు కొత్తగా కాల్స్ సెల్ చేస్తున్నారు. పుట్స్ సెల్ చేస్తున్నారు. దాని మీనింగ్. మార్కెట్ పైకి ఎళ్ళదు అని కాల్స్ సైడు సెల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అలా అని మార్కెట్ కిందకి రాదు అని పుట్స్ సెల్ చేస్తున్నారు. అంటే ఇది ఒక కన్సాలిడేషన్ లాగా. ఇద్దరికీ ఒక క్లారిటీ లేదు. డబుల్ సైడ్ సెల్ చేస్తున్నారు. కొత్తగా కాంట్రాక్ట్‌లు క్రియేట్ చేస్తున్నారు. ఒక టైంకొచ్చిన తర్వాత 9:45 ఇక్కడి నుంచి డిఫరెన్స్ అనేది వచ్చింది. చూడండి కాల్స్ ఇంకొద్దిగా ఎక్కువ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ పుట్స్ కొత్తగా క్రియేట్ అవుతా లేదు. తగ్గుతున్నాయి. కాల్ ఓయి పెరుగుతుందంటే దాని మీనింగ్ స్ట్రాంగ్‌గా మార్కెట్ పడిపోతుంది అని ఆ రోజు ఇంకా ఎక్కువ మంది సెల్ చేయడం స్టార్ట్ చేశారు. పుట్ సైడ్ వాళ్ళు ఎగ్జిట్ అవుతూ వస్తున్నారు ఇంకా. ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మార్కెట్‌ని కిందకు పడకుండా సపోర్ట్ చేసేవాళ్ళు 100 మంది ఉంటే మార్కెట్‌ని కిందకు తొక్కేయాలన్న వాళ్ళు 200 మంది ఉన్నారు. అప్పుడు ఎటు సైడ్ ఎళ్తుంది చెప్పండి? 100 మంది స్ట్రాంగ్‌గా ఉంటారా? 200 మంది స్ట్రాంగ్‌గా ఉంటారా? అది ఇంకా గూడా ఈ 100 మందిలో గూడా మళ్ళీ ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు. 99, 98, 97, 90, 80 అలా వచ్చేస్తున్నారు. కానీ 200 మంది ఉన్న కాల్ సైడు ఇంకా పెరుగుతున్నారు. 300, 400, 500 ఎళ్ళిపోతున్నారు. అప్పుడు ఎవరికి బలం ఎక్కువుంటుంది? మార్కెట్‌ని కిందకు తోసే వాళ్ళకే బలం ఎక్కువుంటుంది. సో దీన్నే మనం చేంజ్ ఇన్ ఓఐ అంటాం. ఇది మనకి ఇంట్రాడే మూవ్‌ని క్లియర్‌గా తెలుపుతుంది. మీరు చూసారంటే ఇక్కడ ఇద్దరికీ కన్‌ఫ్యూజ్ ఉంది. అంటే పుట్ ఓఐ పెరుగుతుంది. కాల్ ఓఐ పెరుగుతుంది. అంటే ఇద్దరికీ కన్‌ఫ్యూజ్. మార్కెట్ ఎలా ఉంటుందో తెలీదు. ఎక్కడి వరకు 9:45 వరకు హై కన్‌ఫ్యూజన్ ఉంది. కానీ అక్కడి నుంచి కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఎక్కడి వరకు? ఇక్కడి వరకు. క్లారిటీ లేదు. కానీ కొద్దిగా డిఫరెన్స్ అయితే వచ్చింది. 9:45 వరకు అసలు క్లారిటీనే లేదు. అక్కడ ఏమైందో చూద్దాం మార్కెట్‌లో. ఇక్కడ స్టార్ట్ అయిందా? ఇక్కడ నుంచి 9:45 వరకు మార్కెట్ ఎక్కడ మూవ్ లేదు. మనకు డిఫరెన్స్ గూడా ఏమీ లేదు. మళ్ళీ 10:45 వరకు గూడా మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు ఇక్కడి వరకు కూడా. ఎక్కడ డిఫరెన్స్ ఎక్కువొచ్చింది? నేను స్ట్రాటజీ చెప్పినప్పుడు 2,00,00,000 అన్నది డిఫరెన్స్ ఉన్నప్పుడే అది మొమెంటమ్ అనేది ఉంటుంది అని చెప్పాను. ఓఐ స్ట్రాటజీ చెప్పినప్పుడు. అది మనకి 2,00,00,000 మనకి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? అరౌండ్ మనకి 11:40 దగ్గర 2,00,00,000 అనేది డిఫరెన్స్ వచ్చింది. అంతేనా? 11:35, 11:45 దగ్గర మనకి 2,00,00,000 అన్నది డిఫరెన్స్ వచ్చింది. మనకి మార్కెట్ కూడా అప్పుడు చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ అనేది వచ్చింది. ఇక్కడి నుంచి మార్కెట్ ఎలా పడ్డది? ఇక్కడి వరకైతే మార్కెట్ పెద్దగా పడలేదు. పడింది. కానీ డిఫరెన్స్ అయితే మనకి ఎక్కడ స్టార్ట్ అయింది డిఫరెన్సు? 10కే డిఫరెన్స్ అన్నది స్టార్ట్ అయింది. 10 నుంచి మనకి డౌన్ సైడే ఉంది. కానీ ఎక్కువైతే పడలేదు. ఎప్పుడైతే 2 సీఆర్ మనకి డిఫరెన్స్ వచ్చిందో అక్కడి నుంచి మార్కెట్ అన్నది చాలా హెవీగా పడ్డది. సో, ఇది ఇంపార్టెంట్ చేంజ్ ఇన్ ఓఐ. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. పుట్ ఓఐ పెరుగుతూ ఉంది. కాల్ ఓఐ గూడా పెరుగుతూ ఉంది. కానీ అది ఎంత పెరుగుతుందనేది డిఫరెన్స్ అనమాట. ఇది యాక్చువల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. 23 డిసెంబర్ ఏమైంది ఇక్కడ? 23 డిసెంబర్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. ఇది చూసామంటే ఎలా ఉంది? మొమెంటమ్ అన్నది కన్సాలిడేషన్ ఉంది. అంటే మార్కెట్ కిందకి పడలేదు, పైకి పెరగలేదు. సైడ్ వేస్‌లో ఉంది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే కాల్ ఓఈ పెరుగుతుంటుంది. పుట్ ఓఈ పెరుగుతుంటుంది. లేదా కాల్ ఓఈ పడుతూ ఉంటుంది. పుట్ ఓఈ కూడా పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కన్‌ఫ్యూజన్ అనమాట. అంటే మార్కెట్ ఎటు సైడ్ తీసుకెళ్లాలో తెలీదు. తెలియనప్పుడు ఇలా సైడ్ వేస్ ఉంటుంది. దానికి మనం హిస్టారికల్ ఓఐ చూద్దాం. డిసెంబర్ 23 ఇటు చూడండి. డిసెంబర్ 23 హిస్టారికల్ ఓఐ. చూడండి ఇక్కడ ఏమైంది? కాల్ ఓఐ పెరుగుతుంది. అంటే కాల్స్ ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు. పుట్స్ సెల్ చేస్తున్నారు. ఇలా వన్ సైడ్ ఎళ్తున్నాయి 2. 2 వన్ సైడ్ ఎళ్తూ 2 సీఆర్ డిఫరెన్స్ ఉన్నా ఇది వర్కౌట్ అవ్వదు. మనకి వన్ సైడ్ మూవ్‌మెంట్ ఉండదు. ఎందుకంటే కాల్స్ పెరుగుతున్నాయి. పుట్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేమంటే పుట్స్ ఎంతున్నాయి? 9.3 సీఆర్ ఉంది. కాల్స్ ఎంతున్నాయి? 7.5 సీఆర్ ఉంది. అంటే ఇక్కడ 2 సీఆర్ అనేది డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఇది మనకేంటి పుట్స్ ఎక్కువున్నాయి గాబట్టి డౌన్ సైడ్‌కి రాదు. కాల్స్ తక్కువున్నాయి గాబట్టి అప్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ
ఎక్కువ ఉండదు. ఎందుకంటే కాల్ సైడ్ కూడా ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు. అంటే ఇది కన్సాలిడేషన్‌లో ఉంటుంది. కానీ స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్‌కి రాదు. ఎందుకంటే పుట్ సైడ్ ఎక్కువ మంది సెల్ చేశారు. కాల్ సైడ్‌తో కంపేర్ చేస్తే. అలా అని స్ట్రాంగ్‌గా అప్ సైడ్ కూడా ఎళ్ళదు. అంటే కన్సాలిడేషన్‌లో ఉంటుంది. కాబట్టి కిందకి రాదు. పైకి పోదు. ఒకవేళ పైకి సడెన్‌గా స్పైక్ వస్తుంది. వచ్చినా అది మళ్ళీ సడెన్‌గా వెనక్కొస్తుంది. ఓకేనా? అది ఆ రోజు మార్కెట్‌లో చార్ట్ ఇది చూడండి. ఏమైంది? కన్సాలిడేషన్‌లో ఉంది. పాజిటివ్‌గానే ఉంది. సడెన్‌గా ఇక్కడ అప్ సైడ్ ఎళ్ళింది. సడెన్‌గా అప్ సైడ్ ఎళ్ళినా మళ్ళా డౌన్ సైడ్ వచ్చింది. ఇలాంటి డేస్‌లో అంటే పుట్స్ పెరుగుతూ, కాల్స్ పెరుగుతుంటే ట్రేడ్ చేయకూడదు. స్కాల్పింగ్ చేయొచ్చు. ఆ స్కాల్పింగ్ ఎలా చేయాలంటే, ఇలా కిందకి పడుతుంది గదా! పడినప్పుడు ప్రీవియస్‌గా ఇక్కడ రిజెక్ట్ అయిందా? ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు మళ్ళీ బై చేయొచ్చు. మళ్ళీ ఈ ప్లేస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడొచ్చిందా? ఇక్కడ మళ్ళీ బై చేయొచ్చు. కానీ అక్కడ డే అయిపోయింది కాబట్టి మొమెంటమ్ అయిపోయుంటది. కానీ అప్ సైడ్‌కి ఇక్కడికొచ్చిందా? సెల్ చేయకూడదు. ఇక్కడికొచ్చిందా అప్ సైడ్‌కి? సెల్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? కాల్ సైడు ఓఐ అన్నది తక్కువుంది. పుట్ సైడ్ ఓఐ అన్నది ఎక్కువుంది. సో, మనం పడిన ప్రతిసారి బై చేయొచ్చు. అది గూడా స్కాల్పింగ్‌కి. అండ్ ఇదొక వెరీ డేంజరస్ ఎంట్రీస్ అనమాట. ఎందుకంటే మొమెంటం ఎటు సైడ్ అయినా షిఫ్ట్ అయిపోవచ్చు ఇలాంటి డేస్‌లో. మార్కెట్ కొత్తయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండడం బెటరు. లేదా స్కాల్పింగ్ చేస్తాము అలవాటుందంటే ఇలాంటి వాటిల్లో బెటర్‌గా చేయొచ్చు. ఫోర్త్ పాయింట్ క్లియర్ అయిందా? ఇక ఫిఫ్త్ పాయింట్. సో, ఇక్కడితో నేను ఈ వీడియో స్టాప్ చేస్తున్నా. ఇలాంటి పాయింట్స్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై బై. జై హింద్.